విదురుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇరిగున్నవాడు అని. ఇరిగున్నవాడు, తెలుసుకొనగలిగినటువంటి ప్రజ్ఞ తనంత తానుగా భాషించినవాడు. అంటే ఆయన జ్ఞాని. ఆయనకి ప్రధానంగా ఏది తెలుసు అంటే ధర్మము తెలుసు. ధర్మమునకు ప్రమాణమేది? శృతి, వేదం. వేదము కాకపోతే స్మృతి, స్మృతి కాకపోతే పురాణం, పురాణం కాకపోతే శిష్టాచారం, శిష్టాచారం కాకపోతే అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ప్రమాణాలు. అయితే విదురుడికి జన్మతః ధర్మమును గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినవాడు. ఏది ధర్మము అన్న విషయంలో ఏ విధమైనటువంటి అయోమయము లేకుండా ప్రతిపాదించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. అందుకే విదురుడు అన్న మాట అనగానే గొప్ప ధర్మస్వరూపుడు. ఆయన మహాభారతంలో ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా కేవలముగా ధర్మమును ప్రతిపాదన చేస్తాడు. అటువంటి విదురుడి పేరెత్తగానే కృష్ణ భగవానుడు అపారమైన సంతోషాన్ని పొందుతాడు. భగవంతుడికి నిజానికి ఎవరు ఎక్కువ ప్రీతిపాత్రులు అంటే ఎవరు ధర్మాచరణం చేస్తారో, ఎవరికి ధర్మమునందు అనురక్తి ఉంటుందో, ఎవరు ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి కుతూహలాన్ని లోపల పొంది ఉంటారో అటువంటి వారంటే ఆయనకి చాలా ప్రీతి. అటువంటిది అంతటి ధర్మస్వరూపుడైనటువంటి విదురుడి గురించి మాట్లాడుతుంటే, విదురుడి గురించి వింటూ ఉంటే కృష్ణ పరమాత్మ ఎంతటి గొప్ప ఆనందాన్ని పొందుతారు. అందున పరిపూర్ణావతారం ఒకెత్తు కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు స్థాయిని పొంది ఉండడం ఒకెత్తు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ప్రీతిని పొందడం కన్నా మనకి అనుగ్రహం ఏముంటుంది? కాబట్టి ఆ విదురుడు అసలు మహాభారతంలో ఆవిర్భవించడానికి వెనక ఉన్నటువంటి కారణమేమి అంటే, చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున యముండు సంభవిల్లే, విదురుడనగా ధర్మవిదుడు, పారాశర్యు వీర్యమునను భువి నవార్యబలుడు. ఆయన పుట్టడానికి కారణమేమి అంటే, చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున యముండు సంభవిల్లే. చండకోప స్వభావం ఉన్నవాడు అంటే చటుక్కున కోపం వచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి మాండవ్యుడు అనబడేటటువంటి ఒక మునిశ్రేష్ఠుని యొక్క శాపము కారణముగా యమధర్మరాజు గారు ఈ భూమి మీద అవతరించాడు. ఆ అవతారమునకే విదురుడు అని పేరు. విదురుడిగా అవతరించాడు. అయితే మహాభారత కాలంలో ధర్మదేవత 2 రూపాలుగా ఈ భూమి మీద నడయాడింది. ఒకటి ధర్మరాజుగా, 2 విదురుడిగా. ఏకకాలంలో ధర్మదేవత 2 రూపములను ధరించి భూమి మీద నడయాడినటువంటి కాలం మహాభారత కాలం. కాబట్టి ఆ యమధర్మరాజు గారే వచ్చాడు విదురుడిగా. విదురుడనగా ధర్మవిదుడు. విద్ అంటే తెలిసి ఉండడం. ధర్మము ఏది అన్న విషయంలో విస్పష్టముగా తెలిసిన్నవాడెవరు అంటే విదురుడు. పారాశర్యు వీర్యమునను భువి నవార్యబలుడు. ఆయన ఎందు 2 గుణములు చెప్పారు. ఒకటి ధర్మవిదుడు, ధర్మము తెలుసున్నవాడు. అసలు ధర్మం ఏదో తెలిస్తే కదూ అనుష్ఠించడం. ధర్మం ఇది అని తెలియనప్పుడు అనుష్ఠించడం ఎలా కుదురుతుంది? ఆయనకి ధర్మము స్పష్టముగా తెలుసు. అందుకే భారతం అంతటా ధర్మాన్ని మాట్లాడతాడు. ఎవరు అనుష్ఠించారు అన్నది వదిలిపెట్టండి. అనుష్ఠించిన వాడు బాగుపడ్డాడు, అనుష్ఠించని వాడు చెడిపోయాడు. కానీ తన కర్తవ్యంగా చెప్పడం మాత్రం చెప్తూనే ఉంటాడు విదురుడు. అయ్యో ఇలా అన్నారే అని చెప్పడం మాత్రం ఆపడు. అది ఆయన కర్తవ్యతానిష్ట. అది ఆయన యొక్క ధార్మికమైనటువంటి లక్షణం. అటువంటి వాడు అవార్యబలుడు. విపరీతమైనటువంటి శారీరకమైన బలము కూడా ఉన్నవాడు. ఆయన వేదవ్యాసుని యొక్క తేజస్సు వలన జన్మించాడు. ఎందుకు అలా జన్మించవలసి వచ్చింది? దాని వెనక ఉన్న కారణమేమి అంటే, ఒకానొకప్పుడు ఈ మాండవ్య మహర్షి భూమి అంతటా తిరిగి తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసినవాడు ఒకానొకప్పుడు ఒక పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని, ఆశ్రమ ద్వారం దగ్గర ఒక చెట్టు కింద 2 చేతులు ఎత్తి మౌనదీక్షా తత్పరుడై తపస్సు ఎందు ఉన్నాడు.
అలా మౌన దీక్షలో ఉండి చేతులెత్తి తపస్సు చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు కనుక, అది ఒక దీక్షగా పెట్టుకుని ఉన్నవాడు కనుక ఆయన లౌకికమైనటువంటి మాటలకు జవాబు చెప్పడానికి ఇష్టపడడు. అయితే పరీక్షాకాలమా అన్నట్టుగా ఆ సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి అంతఃపురంలో దొంగలు పడి ధనాన్నంతటినీ తస్కరించి మూట కట్టుకుని బయటికి వెడుతుండగా అక్కడ ఉన్నటువంటి తలారులు చూశారు. తలారులు అంటే శిక్షని అమలు చేసేవాళ్ళు. ఆ తలారులు చూసి వాళ్ళని వెంబడించి పరిగెత్తారు. వాళ్ళు పారిపోయి వచ్చి, ఇది మున్యాశ్రమం కనుక బహుశः తలారులు అనుమానపడరు, ప్రవేశించరన్న ఉద్దేశ్యంతో ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ నగల మూటలు ఆశ్రమంలో పెట్టు కూర్చున్నారు. ద్వారం దగ్గర చెట్టు కింద చేతులెత్తి మాండవ్యముని కూర్చునున్నారు. ఇప్పుడు అటు నుంచి తలారులు వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చి, దొంగల్ని ఇటుగా తరువుకొచ్చాం, ఆ దొంగలు ఇటే పరిగెత్తారు, ఎక్కడున్నారు అని అడిగారు. ఆయన మౌన దీక్షలో ఉన్నాడు కదూ, అందుకని ఆయన మాట్లాడడానికి ఇష్టపడక ఏమీ జవాబు చెప్పలేదు. కానీ సైనికులు దాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. వాళ్ళు ఆశ్రమం లోపలికి వెళ్ళారు. ఆయన వెళ్ళవద్దు అని కూడా అటకాయించలేదు. ఆయన దీక్షలో ఆయన ఉన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి వెతికితే దొంగలు కనబడ్డారు. ఆ దొంగలు తీసుకొచ్చినటువంటి ధనపు మూటల్ని వాళ్ళు రాజుగారి సమక్షానికి తీసుకెడుతూ మాండవ్యముని కూడా తీసుకెళ్లారు. తీసుకెడితే ఈయన మౌన దీక్షలో ఉన్నాడు. మహారాజా బహుశः ఈయన సంధానకర్త, రాజాంతఃపురంలో ధనాన్ని అపహరించి తెచ్చి ఆశ్రమంలో పెట్టండి, ఎవరూ అనుమానించే అవకాశం ఉండదని బహుశः చెప్పి ఉంటాడు. అందుకని దొంగలు అక్కడే ఉన్నారు. ఈయనకి కూడా ఇందులో పాత్ర ఉన్నది అనడానికి అనుమానానికి సాక్ష్యమేమి అంటే, ఇటుగా వచ్చిన దొంగలు ఇటు వెళ్ళారు అన్నప్పుడు ఈయన జవాబు చెప్పలేదు. రాజు యొక్క సైనికులతో సహకరించలేదు, మౌనంగా ఉన్నాడు. మేమే అనుమానంతో తీసుకొచ్చాం కాబట్టి ఈయనకి కూడా ఇందులో హస్తం ఉన్నది అన్నారు. రాజు ఎవరైతే ధనాన్ని అపహరించారో ఆ దొంగల్ని వెంటనే సంహారం చేయించాడు. చేయించి ఈయనకి కురుత శిక్ష అని ఒక శిక్ష వేయించాడు. అంటే ఒక శూలాన్ని తిప్పి పాతారు. ఎవరిని శిక్షిద్దాం అనుకుంటారో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దాని మీద కూర్చోపెడితే అది ఏమవుతుందంటే కింద నుంచి మెల్లమెల్లగా దిగిపోతూ మల విసర్జన ద్వారము గుండా శూలము బరువుకి లోపలికి దిగుతూ ఉంటుంది. దిగుతూ బరువు అయిన కొద్దీ దిగుతూ కపాలాన్ని భేదిస్తుంది. పిల్లల పట్ల చేసినటువంటి దోషం ఏదైనా, హింస ఏదైనా, పాపం ఏదైనా ఉంటే మాత్రం క్షమార్హం కాదు, కట్టి కుడుకుతుంది. వాళ్ళనేం చేయకూడదు. కానీ వాళ్ళు పాపం చేస్తే, పెద్దవాళ్ళు పాపం చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వాళ్ళకి రాదు. ఎందుకు రాదు అంటే ఆయన ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అది ఇంకా తెలియనటువంటి ప్రాయం. దానివల్ల ఏమవుతుందంటే ఎంతసేపు కూడా మనసులో ఈ పని చేయడం వల్ల నేను సంతోషపడుతున్నానా అన్నది ఒక్కటే ఆలోచన చేయగలిగినటువంటి లక్షణం ఉంటుంది తప్ప, ఇది ఇంత దారుణమైన విషయమో అన్నది అర్థం చేసుకోగలిగినంత శక్తి వాళ్ళకి ఉండకపోయేటటువంటి అవకాశమే ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి పెద్దలు చేసిన పాపంతో సమానమైన శిక్ష వెయ్యకూడదు. నువ్వేం చేశావు? నేను ఎప్పుడో చిన్నపిల్లవాడిగా ఉండగా తూనీగల్ని పట్టుకుని మేకుకు గుచ్చానంటున్నావు. అది నిజంగా నాకు జీవహింస గురించి ఏమీ తెలియని వయస్సు. బహుశా సమయంలో ఎవరైనా వచ్చి ధూర్తుడా ఎందుకు ఈ పనులంటే నేను చేయకపోయేవాడినేమో, నాకేం తెలియదు. అది అంత బాధపడుతుంది, మనం అలా చేయకూడదు, శాస్త్రం అంగీకరించదు అన్న విషయాలు తెలియని వాడిని. తెలియదు కాబట్టి చేశాను. ఫలితమొద్దని నేను అంటలేదు, కానీ ఇంత దారుణమైన శిక్ష వెయ్యకూడదు, దానికి తక్కువ శిక్ష వెయ్యాలి. కానీ నువ్వేం చేశావు? నువ్వు చిన్నతనంలో తూనీగల్ని తీసుకుని మేకుకు గుచ్చావని నన్ను తీసుకెళ్ళి కొరుత శిక్ష వేయించావు. అసలు మొట్టమొదట ఒక మాట అన్నారు కదా, చెండకోపుడైన మాండవ్యమునివరు. ఆయన అవతలవాడు దోషంలో ఉన్నాడు అన్న విషయం స్థిరపడేటట్టుగా అవకాశము కలుగుతోంది అంటే కోపాన్ని తమాయించుకోడు. ఇప్పుడు ఆయన కోపము ఒక రకంగా ఉత్తమ కోపమనే చెప్పాలి. అది ఆయన కోపం దుర్మార్గమైన కోపం అని చెప్పడానికి అక్కడేమీ అవకాశం ఏం లేదు. యమధర్మరాజు గారంతటి వాడు ఒక తప్పు చేశాడు. ఇది మాండవ్య మహర్షి కాబట్టి వెళ్ళి అడిగాడు. అలా అడగలేకపోతే
ఎన్ని కోట్ల మంది జీవులు దెబ్బతింటారు. నువ్వు ధర్మరాజువు కదా, నువ్వు ఆలోచించద్దా ఈ విషయం? నువ్వెందుకు ఆలోచించలేదు? ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి? కేవలం చేసిన తప్పుకి ఈ శిక్షని వేసేస్తావా? ఇప్పుడు నేను ఒక కట్టడి చేస్తున్నా. 14 సంవత్సరముల లోపు వారు చేసినటువంటి తప్పు పెద్దలు చేసిన తప్పుతో సమాన ఫలితము పొందకుండుగాక. అంత వ్యగ్రతతో కూడిన తప్పు శిక్ష పడడానికి వీల్లేదు. కానీ నేను ఎలా ఆలోచించానో అలా నువ్వు కూడా ఇతపూర్వమే ఆలోచించి ఉండాలి. నువ్వు అలా ఆలోచించకుండా ఏదో ఇలా చూసి అలా శిక్ష వేసేసి నువ్వు ఈ తప్పు చేశావు ఈ శిక్ష వేసేస్తానంటే దానికి ప్రాజ్ఞుడా, తెలిసి చేశాడా, తెలియక చేశాడా, పరిణతి ఉందా, పరిణతి లేదా, ఇవేమీ పరిశీలించకపోతే ఎలా? అంటే బహుశా ఒక న్యాయమూర్తి తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు మనసులోకి తీసుకోవలసినటువంటి అభిప్రాయములను గురించి కూడా ప్రపంచంలో మొదట స్పృశించిన వాడు మాండవ్య మహర్షి. న్యాయము ధర్మము అన్న 2 మాటల మధ్య ఉండేటటువంటి సున్నితమైన సరళరేఖని స్పృశించినటువంటి వాడు కూడా మాండవ్య మహర్షే. లేకపోతే భారతంలోకి ఎందుకు తీసుకొస్తారు వ్యాస భగవానుడు? అంటే ఈ దేశం ఎంత గొప్పదో, ఈ దేశం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం విషయంలో ఎంత గొప్పగా మాట్లాడేదో. న్యాయము గొప్పదా ధర్మము గొప్పదా అంటే ధర్మమే గొప్పది. ధర్మ చట్టమునందు ఇమడనటువంటి న్యాయము న్యాయమే కాదు. ఎందుకని? నువ్వు ధార్మికంగా ఆలోచన చేస్తే పరిణితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పరిణితిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ తప్పు చేసిన వాడికి శిక్షేస్తే న్యాయం అన్నావు. న్యాయము ధర్మమునందు ఇమడనప్పుడు ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా కట్టుబాటు చేస్తున్నా. ఎవరి కోసం? నాలా వచ్చి అడగలేని వాళ్ళ కోసం, లోక సంక్షేమం కోసం ఈ కట్టుబాటు చేస్తున్నాను. ఇక పైన పాటించు. నా విషయంలో తప్పు చేశావు, ఇప్పుడు నేను ఈ కట్టుబాటు చేశాను, నువ్వు అంగీకరించావు, మంచిదే. కానీ జరిగిపోయిన దానికి, నాలా అడగనప్పుడు జరిగిన దానికి నువ్వు కూడా ఏదో ఒకటి అనుభవిస్తే తప్పపోదుగా పాపం. నువ్వు అనుభవించాలిగా. ఏమి నిజమైన ప్రజాస్వామ్యం అంటే అది కదండి. కాబట్టి మాండవ్యుడు అన్నాడు, నీకు కూడా శిక్ష వేస్తాను. ఏమిటో తెలుసా శిక్ష? నీవు మర్త్యలోకమునందు జన్మించు. ఎందుకు మర్త్యలోకంలో జన్మిస్తే ఏమవుతుంది అంటే, ప్రాణములు తీయడం ఒక్కటే నీకు తెలుసు. ప్రాణం పోయినప్పుడు పడే బాధ, ఒకడి ప్రాణం పోయినప్పుడు మిగిలిన వాళ్ళ బాధ నీకంతా బాగా తెలియదు. నీ కర్తవ్యతానిష్ట అని చేసుకెళ్ళిపోతున్నావు. తప్పు కాదు, నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావు, అలా చేయవలసింది. కాబట్టి అది ఏమిటో తెలియాలి అంటే మర్త్యలోకానికి వెళ్ళు. మర్త్యలోకానికి వెడితే వికారములు ఉంటాయి. పుట్టాడు, ఉన్నాడు, పెరిగాడు, తరిగాడు, మార్పు చెందాడు, నశించిపోయాడు. వీటికి అవకాశం లేని స్థాయిలో ఉన్నవాడివి ఈ వికారములను పొందాలంటే భూమి మీదకి వెళ్ళాలి. అందుకని భూమి మీదకి వెళ్ళు. భూమి మీదకి వెళ్ళిన వాడివి నలుగుడు పడాలి లోపల. ఎంతో పనికి రావలసిన వాడివి అంత పనికి రాకుండా పోవాలి. అది నలుగుడు, అది శిక్ష. దాని కొరకు నీకు ఒక మానసిక శిక్ష వేస్తారు. నువ్వు చాలా గొప్పవాడి తేజస్సునందే జన్మించాలి. లేకపోతే పుట్టుకతో ధర్మం అంతా ఎలా తెలుస్తుంది నీకు? మర్త్యలోకంలో మనుష్యుడిగా పుట్టి. అందుకని ఒక మహాతేజోవంతుడి యొక్క తేజస్సు వలన జన్మిస్తావు. కానీ 4వ వర్ణమునకు చెందిన స్త్రీ ఎందు జన్మిస్తావు. కాబట్టి నీకు రాజ్యాధికారం ఉండదు. మీరు ఒక్కటి ఆలోచించండి. నిజంగా ధృతరాష్ట్రుడు అంధుడు. పాండురాజు గారు పాపం చాలా జాగ్రత్తగా రాజ్యమంతా చేసి ధృతరాష్ట్రుడిని సుఖపెట్టాడు. పాండురాజు వెళ్ళిపోయాడు. విదురుడు కూడా గొప్ప ధార్మికుడే కదా. నిజంగా మాట్లాడాలంటే పాండురాజు కన్నా కూడా ధర్మం తెలిసిన్నవాడని చెప్పవలసి ఉంటుంది. ఇటువంటి వాడు, కన్నులున్నవాడు, మహాబలవంతుడు, పాండురోగం కూడా లేనివాడు, క్షత్రియ కాంతయందు ఉద్భవించిన వాడు అయ్యుండి ఉంటే, అంబికకో అంబాలికకో జన్మించి ఉంటే, బహుశः అంబిక వ్యాసానుగ్రహాన్ని 2వ మాట పొంది మనసునందు వైక్లభ్యము పొందకుండా విదురుణ్ణి పొంది ఉంటే, ఆయన రాజ్య పరిపాలన చేసి ఉంటే భారతం ఉందా? ఇక భారతం లేదు. కానీ ఆయన 4వ వర్ణపు స్త్రీ యందు జన్మించిన కారణం చేత రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. రాజ్యాధికారాన్ని పొందలేక మంత్రి పదవి యందు నిలబడ్డాడు. ఇన్ని తెలుసున్నవాడు కాబట్టి ధర్మమునకు పెద్దపీట వేసి భీష్మాచార్యుల వారు మంత్రి పదవిలో కూర్చోబెట్టాడు. మంత్రి పదవిలో కూర్చున్నవాడికి ధర్మం తెలుసు, వినేవాడే లేడక్కడ.
వినడు ధృతరాష్ట్రుడు, వినడు దుర్యోధనుడు. ఇన్ని తెలిసున్నవాడి కళ్ళ ముందు జరగరాని దురాగతములన్నీ జరిగాయి, ద్రౌపదీ వస్త్రాపహరణముతో సహా. ఆయన ఎంత కుతకుతలాడిపోయి ఎంత బాధపడిపోయి ఉంటుంటాడు. జీవితంలో అన్నిటికన్నా దారుణమైన శిక్ష ఏమిటి అంటే మూర్ఖుడితో వాదించవలసినటువంటి పరిస్థితి సంప్రాప్తమవడం. వాడు ఏ కారణానికి వినడం. ఏం చేస్తావు? నీ కర్మ అని అనుభవించాలి దానివల్ల వచ్చే పరిణామాలు. అంతే జరిగింది విదురుడికి. ఇదే నీకు శిక్ష, కాబట్టి నువ్వు అలా జన్మించు అన్నాడు. అందుకే నేను మీకు విదుర జననమునందు ఒక మాట చెప్పా. అంబికతో వ్యాసుడు సంగమించి సంతానమును అనుగ్రహించాడు, అంబాలికతో సంగమించి సంతానాన్ని ఇచ్చాడు. అయ్యో అంధుడు జన్మించాడయా, ఇంకొక కుమారుణ్ణి ప్రసాదించమంది సత్యవతీదేవి అంబికకి. అంబిక వ్యాస తేజస్సుని భరించలేక, ఆయన యొక్క రూపాన్ని తట్టుకోలేక తనకి బదులు తన దాసిని నియమించింది. వ్యాసుడికి తెలియదా? తెలుసు. తెలిసి మరి ఎలా సంగమించాడు? ఆమె అంబిక కాదు అని తెలిసి ఎందుకు సంగమించాడో మహాభారతం చిట్ట చివరికి వెళ్ళిపోతూ ఉండగా స్త్రీ పర్వంలో చెప్పాడు ఆ రహస్యాన్ని. మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబు నొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లగు అంబుజాసుని ఆజ్ఞాపనమున విచిత్ర వీర్యు నృపాధీన విశ్యుత క్షేత్రంబునందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారట తనువు సూపే అని చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ఉంది. ఒక మహాతపస్వి అయినటువంటి మాండవ్య మహర్షి యమధర్మరాజు గారికి శాపం ఇచ్చాడు. అది అబద్ధం కావడానికి వీల్లేదు, అది నిజం అవ్వాలి. కాబట్టి యమధర్మరాజు గారు 4వ వర్ణపు స్త్రీ యందు జన్మించేటట్టుగా ఓ వ్యాసుడా సావకాశమును కల్పించు అని నన్ను ఆజ్ఞాపించాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి ఆజ్ఞని ఔదలదాల్చా. ఆయన సృష్టికర్త అంశలో వచ్చినవాడు. ఔదలదాల్చి విచిత్ర వీర్యు క్షేత్రమైనటువంటి అంబిక వలన ఏర్పాటు చేయబడినటువంటి ఒక దాసియందు ప్రవర్తించి ఆమె ద్వారా విదురులకు జన్మనిచ్చాను. దాని వలన ధర్మదేవత శరీరాన్ని పొందిందయా నా తేజస్సు వలన. అందుకని కారణజన్ములైన వారి జన్మమునకు మహాపురుషుల యొక్క తేజస్సు కదలాలని నేను వ్యాసుల వారి గురించి చెప్పినటువంటి ప్రసంగంలో మీతో మనవి చేసి ఉన్నాను. ఆ విధంగా వచ్చినటువంటి మహానుభావుడు విదురుడు. అందుకని సాక్షాత్ ధర్మదేవతయే ఈ భూమి మీద ఒక సాకారమైనటువంటి రూపాన్ని పొంది నడయాడితే అది విదురుడైంది. అందుకే విదురుడు జన్మతః సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసినవాడు. మీరు మహాభారతంలో ఎప్పుడైనా విదురుడు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని దాన్ని ఎర్రసిరాతో కింద గీత గీసి పెట్టుకోవాలి. ఎందుచేత అంటారేమో, శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఏది చేసినా ఎలా ధర్మబద్ధమై ఉంటుందో, విదురుడు మాట్లాడిన, విదురుడు ఏదైనా పని చేసినా మానవాళి జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని చేయవలసినటువంటి పని. అందుకే విదురుడి గురించి చెప్తుంటే కృష్ణ భగవానుడంతటి వాడు అంత పరవశించిపోతాట. అటువంటి విదురుడు వ్యాసుని యొక్క తేజస్సు వలన శరీరాన్ని పొంది ఈ లోకంలో తిరుగుతున్నాడు మహాభారత కాలంలో. ఆ సమయంలో భీష్మాచార్యుల వారు యోగ్యమైనటువంటి కన్యని వెతికి తెచ్చి విదురుడికి ఇచ్చి వివాహం చేస్తే విదురుడికి కుమారులు సంభవించారు అని సంస్కృత భారతం. అలాగే పాండురాజు గారు శరీరం విడిచిపెట్టిన తరువాత, అంటే ఇవి నేను మనవి చేస్తున్నది మొట్టమొదటి పర్వమైనటువంటి ఆదిపర్వాంతర్గతమైనటువంటి విషయములే. ఎక్కడో శతశృంగ పర్వతం మీద పాండురాజు శరీరాన్ని విడిచిపెడితే ఆయనని మాద్రిని దహనం చేసిన తర్వాత అస్థికల్ని తీసుకొచ్చారు. అస్థికల్ని తీసుకొచ్చిన తర్వాత విదురుడు దగ్గరుండి అంత్యేష్టి సంస్కారము తర్వాత జరగవలసినటువంటి ఉత్తర క్రియల్ని జరిపించాడు. అసలు ఒక వ్యక్తి శరీరం పడిపోతే అస్థికలని సంస్కరించడం అంటే ఏమిటి, ఏ ఏ దానాలు చెయ్యాలి, ఎలా పూజ చెయ్యాలి, ఇవి విదురుడు చేసినటువంటివి చదివితే విదురుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే సనాతన ధర్మమునకు ఇవి ప్రాణప్రదమైనటువంటి విషయములు. ఇక్కడతో జీవయాత్ర అయిపోదు, ఇక్కడతో శరీరయాత్ర పూర్తి కావచ్చు. ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో 100 ఏళ్ళో బతికిన తరువాత శరీరం పడిపోవచ్చు, జీవయాత్ర పోదు. ఇక్కడి బంధములు తెగిపోతాయి. కానీ
ఆ జీవుడు మాత్రం ప్రయాణం చేస్తాడు, మళ్ళీ ఇంకొక శరీరంలోకి ఎడతాడు, మళ్ళీ అక్కడ భార్యాబిడ్డలు ఉంటారు, అక్కడ సుఖాన్ని అనుభవించడానికి మళ్ళీ చేసుకున్నటువంటి పాపపుణ్యములు అవసరమవుతాయి. శరీరము పడిపోయిన తరువాత అంత్యేష్టి నిర్వహింపబడాలి. అందుకు కడుపున కొడుకు పుట్టాలి అని చెప్పి అంత వెర్రెక్కిపోతారు. అంత్యేష్టి కార్యక్రమం జరగాలి. ఆ అంత్యేష్టి కార్యక్రమం ఎలా జరగాలి, దాన్ని ఎలా చేస్తే జీవుడు ఉద్ధరణ పొందుతాడు అన్నదాన్ని విదురుడు సశాస్త్రీయంగా పాండురాజు విషయంలో నిర్వర్తించాడు. ఎందుకని అప్పటికి పాండవులు ప్రాజ్ఞులు కారు, పిల్లలు, వాళ్ళు ఇంకా బాగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు కారు. తండ్రి గారి ఉద్ధరణ కొరకు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. కానీ ఒక సోదరుడిగా, ధర్మం తెలిసున్నవాడిగా, నాకు తెలిసున్నా నేనెందుకు చెయ్యాలని కాకుండా, శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రం తెలియడం కాదు, శాస్త్రాన్ని ఆచరించడంలో అంత పట్టుదల ఉండడం. అందుకే మహానుభావుడు ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించి అన్యలోక హితములైన విధులు. అన్యలోకములకు హితమైనటువంటి విధులు అంటే జీవుడు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయినా అన్యలోకముల యందు సుఖపడడానికి కావలసినటువంటి విధిని నిర్వహించగలిగినటువంటి కర్తవ్యాన్ని సోదరుడైనటువంటి విదురుడు మహానుభావుడు నిర్వర్తించాడు. పాండవుల్ని అక్కడ ఉంచుకుని తాను కార్యక్రమాన్ని చేయించాడు. ధర్మాన్ని తెలిసున్నవాడిగా ఇహముని గురించే కాదు పరముని గురించి కూడా తాపత్రయపడి పాండురాజు కోసం అంత గొప్పగా ఉత్తర క్రియలు నిర్వహించినటువంటి మహాపురుషుడు విదురుడు. దానివలన అవి చదువుకుంటే పెద్దలైన వారు శరీరం విడిచిపెట్టినప్పుడు అసలు ఏమేం చెయ్యాలి అన్న విషయములు కరతలామలకమవుతాయి. మీరందరూ విన్నారు ఆశ్రమవాస పర్వంలో ఇక్కడ విడిచిపెట్టినవాడు వారి వారి పాపపుణ్యములకు తగినటువంటి లోకములలో ఉంటారు అన్నదానికి తిరుగులేని సాక్ష్యం వ్యాసుడు గంగాస్నానం చేసి పిలిస్తే శరీరం వదిలిపెట్టిన వారు ఇన్ని కోట్ల మంది వచ్చి దివ్య శరీరాలతో ఉన్నవారు మానవ శరీరాలతో ఉన్నవారితో ఒక రోజంతా గడిపారు. అది అందుకే మహాభారతం పంచమ వేదమైంది. వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తిరుగులేని ప్రబల సాక్ష్యములతో నిరూపణం చేస్తుంది కనుక దాని ద్వారా శాస్త్రమునందు ప్రామాణ్య బుద్ధి కలిగి మనిషి జీవితం ధర్మబద్ధమవుతుంది కనుక నువ్వు ధర్మ సంరక్షకుడవు అని ఎప్పుడు పిలుస్తారంటే నువ్వు ధర్మ స్వరూపమును పొంది ధర్మమును నమ్ముకున్న వాళ్ళని రక్షణ చేయడానికి ముందుకెడితే అది విదురుడు చేస్తున్నాడు. అందుకే పాండవులను రథమెక్కించి ధృతరాష్ట్రుడు పంపుతున్నప్పుడు దగ్గరికి వచ్చాడు. చాలా జాగ్రత్త సుమా అని చెప్పాడు అనుకోండి, వెంటనే మిగిలిన వాళ్ళు వింటారు. మిగిలిన వాళ్ళు వినకుండా పక్కకి తీసుకెళ్ళి చెప్పాడు అనుకోండి, దుర్యోధనుడు వింటాడు. అసలే విదురుడి మీద అనుమానం. విదురుడు ఏదో చెప్పాడని ఆ లాక్షాగృహం నుంచి మార్చే ప్రయత్నం చేస్తాడు. పిల్లలు తల్లి బడలిపోయి రాత్రి నిద్రపోకూడదు, నిజానికి విశ్రాంతికని పంపించాడు. అరణ్యాల్లోనూ అక్కడ చూడవలసిన ప్రదేశాలు చూసొచ్చి హాయిగా ఆహారం స్వీకరించి పడుకుని నిద్రపోతే ఏ ప్రమాదం ఎప్పుడు ఏర్పడుతుందో అందుకే హెచ్చరిక చేసి ముందు పాండవుల్ని కాపాడుకున్నాడు. సమయోచిత ప్రజ్ఞ. ముందు ధర్మాత్ముల్ని కాపాడాలి, కాపాడితే తర్వాత సమాజము రక్షింపబడుతుంది. కురుక్షేత్రం జరిగిందంటే పాండవులు ఉండబట్టి, వాళ్లే కాలిపోతే రాక్షాగృహంలో ఇక ధర్మం ఎక్కడ రక్షింపబడుతుంది. అందుకే విదురుడు దగ్గరికి వెళ్ళి మ్లేచ్ఛ భాషలో మాట్లాడాడు. అంటే దగ్గర ఉన్న ఎవ్వరికీ కూడా అర్థం కాదు. అర్థం కాకుండా తెలుగు భారతంలో అయితే, సంస్కృత భారతం అయితే మ్లేచ్ఛ భాషను ఉపయోగించాడు అన్నారు. తెలుగు భారతంలో అయితే అగ్ని విషయంలో విషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని ఏవో మాటలు మాట్లాడుతూ మధ్యలో ఈ మాటలు కలిపాడు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే విదురుడు ఏది మాట్లాడుతున్నా పుల్లు అని వదిలిపెట్టాడు, చాలా జాగ్రత్తగా వింటాడు. ధర్మరాజు అన్నీ వదిలిపెట్టి విదురుడి మాటలు వింటున్నాడే. విదురుడు మాట్లాడుతున్న దాంట్లో సారవంతమైన విషయం కనబట్టలేదు, ఏవేవేవేవో చెప్తున్నాడు అక్కర్లేని. మధ్యలో ఎవరికీ అర్థం కాకుండా అగ్ని విషయంలో జాగ్రత్త అంటున్నాడు. బయలుదేరిపోయే ముందు నన్నయ్య గారి భారతం అయితే కుంతీదేవి అడిగింది, విదురుడు ఏమన్నాడు, నువ్వేం విన్నావు, ఎందుకు అంత జాగ్రత్తగా విన్నావు, నేను తెలుసుకోవచ్చు అనుకుంటే చెప్పాను. ఆయన నవ్వి అన్నాడు, అగ్ని విషయంలో విషం విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పాడు.
అందుచేతనే పాండవులు లాక్షాగృహంలోకి వెళ్ళగానే ధర్మరాజు గారి గోడల వాసన చూశాడు. వాసన చూసి దీనికి అగ్ని తగిలితే భగ్గున కాలిపోతుంది. పక్కన ఆయుధాగారం ఉంది. ఇది అత్యంత ప్రమాదం, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. జాగ్రత్తగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటి? భగ్గున కాలిపోతుంది. అందులో ఎప్పుడు పెట్టాడు దుర్యోధనుడు ముహూర్తం? కృష్ణపక్ష చతుర్దశి, కటిక చీకటిగా ఉండే రోజున పెట్టాడు. బొగ్గున కాలిపోతుంది. బయటికి వచ్చేశారు, తప్పించుకున్నారు. వారణావతంలో ప్రజలు కనిపెడతారా? కానీ ప్రమాదములను ఆపుతాడా దుర్యోధనుడు? వాళ్ళ మీద పగపట్టి ఉన్నాడు కాబట్టి వాళ్ళని సంహారం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎంతకాలం తెలియకుండా ఉండాలి పాండవులు క్షేమంగా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళకి ప్రమాదం కల్పించడం అంత తేలిక కాకుండా వాళ్ళు క్షేమకరమైన స్థానము చేరిపోయే వరకు కాపాడుకోవాలి. ఇది విదురుడి ప్రజ్ఞ. అందుకు విదురుడు మహానుభావుడయ్యాడు భారతంలో. అందుకే ఆ ధర్మరాజు గారు బయలుదేరుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అగ్ని విషయంలో, విషం విషయంలో జాగ్రత్త. నేను దుర్యోధనుడు మాట్లాడే మాటలు, చేసే చేష్టితములను పరిశీలిస్తూ ఉంటాను. నీకు ఎప్పుడు ఏ కబురు చెయ్యాలో ఆ కబురు అందుతుంది. దాన్ని నా ఆజ్ఞగా వెంటనే అమలు చేయి అని చెప్పి పాండురాజుని స్మరించాడు. అది ప్రేమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.